అంటే చాలా చిన్న లైన్ అండి ఇది. అవును. చాలా చిన్న లైన్. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడామనుకో ఓవర్ మాట్లాడుతున్నారు అనిపిస్తది. చాలా మంది ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళకి అంటే పిల్లల్ని భయపెట్టాలా? మనం భయం కలిగి ఉండాలి. అసలు భయం వద్దు మనకి. కాన్ఫిడెంట్‌గా ఉండాలి అని అంటారు. అవును. దాని అర్థం భయంగా ఉండాలి అని కాదు. బట్ ఉండాలి భయం. అవును. ప్రతి ఒక్కరు ఇప్పుడు కుక్క గట్టి గట్టిగా అరిచేస్తూ పిచ్చిగా బిహేవ్ చేస్తుందనుకోండి. మనం భయపడతామా? లేకపోతే భయం ఏంటి అని చెప్పి ఎళ్తామా? భయపడతాం. ఆగుతాం ఒక సెకను. అవును. ఆగడం మీన్స్ భయపడిపోతున్నామని కాదు, వెనక్కి తగ్గుతున్నామని కాదు. కొన్ని దగ్గర కొన్ని ఉండాలి. అవును. అది శృతి మించుతున్నప్పుడే మేబీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయేమో. అండ్ మన సొసైటీలో, మన కల్చర్‌లో నాకు తెలిసినంత వరకు ఉదయం లేవగానే ఆడపిల్ల ఎలా ఉండాలి? ఎక్కడికెళ్ళాలి? ఎక్కడికి రాకూడదు? ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఆడపిల్లలకే పెట్టారు. మేము ఆడపిల్లలే మాకు తెలుసు. చిన్నప్పుడు లేచామనంటే పక్కింటికి, ఎదురింటికి వెళ్ళాలన్నా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు. ఎలా పడితే అలా వెళ్ళకూడదు. ఏ డ్రెస్‌లో ఆ డ్రెస్ మాకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి గానీ, మా ఇంట్లో మా తమ్ముడికి ఏం లేవు. వాడు మన ఎప్పుడైనా పేరెంటింగ్ వెళ్తాడు, స్టైల్ ఎప్పుడైనా కూడా అలాగే వస్తాడు. ఉంటదండి. అవును. అఫ్‌కోర్స్ మా మమ్మీ అయితే వాడిని కూడా చితకేసేదిలే గానీ కరెక్ట్. చెప్తున్నాను కరెక్ట్. నేను. అవును. సో మీరు ఇందాక అనుకుని అక్కడి నుంచి ముందు పెడితే మనం పిల్లల్ని ఎలా ఈ థాట్స్ రాకుండా రూట్స్ నుంచి ఎలా రావాలంటే ఇప్పుడు ప్రజెంట్ పేరెంటింగ్ స్టైల్ ఎలా ఉందో మీకు చెప్తాను. అంటే మీరు నాకు తెలిసి ఇలాంటి పాయింట్ ఎక్కడ కవర్ చేసి ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను ఒక స్కూల్లో ఒక కాలేజ్లో వర్క్ చేస్తుండేవాడిని. కాలేజీలో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ పిల్లలనమాట. పేరెంట్స్ కామన్ కంప్లైంట్ ఏంటంటే, సార్ మా అబ్బాయికి నేను డబ్బులు ఇస్తున్నాను, నెలొచ్చినప్పుడు ఒక 5,000 మంచి బట్టలు కొనిస్తున్నాను, మొన్న యాపిల్ ఫోన్ కొనిచ్చాను. లాస్ట్ ఇయర్ అయితే లైక్ నేను మంచి బైక్ కూడా కొన్నాను. అయినా సరే మా అబ్బాయి ఏదో ఈ ఈ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అని, స్మోకింగ్ అని, లేకపోతే చిన్న చిన్న వాటికి సరిగ్గా చదవట్లేదని, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడండి. సరిగ్గా కాన్సంట్రేషన్ చేయట్లేదు, స్మోకింగ్ అలవాటు అయిపోయింది, మన ఏదో ఈ ఆల్కహాల్ కూడా తీసుకున్నాడో తెలిసిందని చెప్పేసి కామన్గా వచ్చే కంప్లైంట్ అనమాట. నేను నా రెస్పాన్స్ ఏంటంటే, పేరెంట్గా మీరు ఇచ్చేదన్నీ కూడా అండి యు ఆర్ ప్రొవైడింగ్ ఓన్లీ కేర్. కేర్ ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఎఫెక్షన్ అనేది ఇవ్వట్లేదు. ప్రతి మనిషికి కేర్ అండ్ ఎఫెక్షన్ చాలా ఇంపార్టెంట్. అంటే కేర్ అనేది ఏంటంటే ఫిజికల్ నీడ్. మనిషికి కావాల్సింది ఫిజికల్ నీడ్తో పాటుగా సైకలాజికల్ నీడ్స్ అంటే ఎఫెక్షన్, లవ్, రివరెన్స్, ట్రస్ట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇది నేను చెప్పే మిడిల్ ఏజ్ పిల్లవాళ్ళనే కాకుండా మనం రూట్స్ నుంచి చూసుకుంటూ వెళ్తే చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పేరెంట్స్ కూడా ఎగ్జాంపుల్ మనం పిల్లలకి అంటున్నారు ఒక 6 మంత్స్ 8 మంత్స్ 1 ఇయర్ లోపల ఏం చేస్తున్నారంటే తీసుకెళ్ళి మనం ఉన్నాయి కదా కేర్ టేకర్స్ అని చెప్పి క్రీచర్లో తీసుకెళ్ళి పడేస్తున్నారు. అక్కడ ఆయ ఉంటుంది. ఆయ అయితే మహా అయితే అన్నం పెడుతుంది కానీ ప్రేమ చూపిస్తుందని గ్యారంటీ ఇవ్వగలం. అక్కడ మహా అయితే ఆకలిస్తే అన్నం వేస్తారో బొమ్మలు ఇస్తే ఆడుకోమంటారు. అంతేగాని కూర్చోబెట్టి ఎఫెక్షనేట్గా కేర్ఫుల్గా లవ్ఫుల్గా అమ్మాయి చూపిస్తుంది అంటే అంటే అక్కడ బాబుకి వచ్చేది ఓన్లీ కేర్. అంటే అక్కడ బాడీ నీడే ఫుల్ఫిల్ అవుతుంది, సైకలాజికల్ నీడ్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. ఓ 3 ఇయర్స్ ఏజ్ వస్తుంది, 4 ఇయర్స్ అప్పుడు దాకా అక్కడ ఉంటుంది. ఎందుకంటే వైఫ్ వీళ్ళ అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోతుంది, వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఎప్పుడో ఈవినింగ్ కాసేపు ఉంటుంది. 4 ఇయర్స్ తర్వాత స్కూల్ జాయిన్ చేస్తారు ఆటోలో. గబగబా లగేజ్ ప్యాక్ చేసి బుక్స్ ప్యాకింగ్ తీసుకెళ్ళి ఆటోలో పడేస్తారు. ఈవినింగ్ ఎప్పుడో వస్తారు 3 o'clockకి, 2 ముద్దలు పెడతారు, గ్యాప్ లేదని తీసుకెళ్ళి ట్యూషన్లో పడేస్తారు. మళ్ళీ ఈవినింగ్ ఇప్పించిన 7 గంటలకు 8 గంటలకు వస్తాడు. నేను సైకిల్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ ఎక్కడ అవుతుంది. సో 7-8 ఇటు పడుకుని పోతాడు. వాళ్ళ నాన్నగారు వస్తారు ఇప్పుడు 8 o'clock 9 o'clockకి. మాట్లాడే టైం ఉండదు. మార్నింగ్ ఏమిటి స్కూల్ రెడీ అయిపోతే వాళ్ళ నాన్నగారు ఎవరు అలా అయిపోతుంది. ఒక ఏజ్ వెళ్ళిన తర్వాత హాస్టల్లో పడేస్తారు. హాస్టల్లో ఏముందండి ఎడ్యుకేషన్. పేరెంట్స్ అటాచ్మెంట్ ఎక్కడ ఉంటుంది. నేను మొన్న ఒక పిల్లవాడికి తీసుకెళ్ళి ఒక స్కూల్ కోసం విన్నాను. వీక్లీ వన్స్ ట్వైస్ పేరెంట్స్తో మాట్లాడుకోవాలన్నమాట. ఒక గంట టైం ఇస్తారు. పేరెంట్స్తో మాట్లాడుకోవడానికి ఒక గంట టైం ఇస్తారు. మిగతా టైంలో కావాలంటే కనుక ఆ గేట్కి ఇటువైపు పిల్లలు ఉంటారు, గేట్కి అటువైపు ఏమో పేరెంట్స్ ఉంటారు. ఈ సైకిల్ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు 10th ఇంటర్మీడియట్ వరకు ఏంటంటే హాస్టల్లో టైం స్పెండ్ చేస్తారు. హాస్టల్లో ఏం జరుగుతుంది, దే ఆర్ గెటింగ్ ఫుడ్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ఉండొచ్చు. పేరెంటింగ్ అటాచ్మెంట్ ఎక్కడ జరిగింది అంటే వాడు పుట్టినప్పుడు 1 year నుంచి హాస్టల్కి వచ్చాడు. తర్వాత ఏంటంటే కాలేజ్కి వెళ్తాడు, హాస్టల్లో ఉంటాడు. లేదా అప్పుడప్పుడు మాట్లాడిన ఫోన్లో ఎవరు నాన్న తిన్నావా, ఫీజు కడతారు, డబ్బులు కడతారు, చదువుకున్నాం. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడితే ఫీలింగ్స్ ఉంటాయి కానీ ఫీలింగ్స్ ఉండవు, మాటలే ఉంటాయి. సో అయిపోతుంది 21 years వస్తుంది. వాడు ఎక్కడో జాబ్ చేసుకుంటూ హాస్టల్ ఎక్కడో ఉంటాడు. తర్వాత పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిపోతే ఏమవుతుంది తెలియకుండా బాండేజ్ అనేది పుట్టినప్పటి నుంచి అబ్బాయికి ఫిజికల్ నీడ్స్ అంటే డబ్బులు, ఫీజు, ఎడ్యుకేషన్ సపోర్ట్ ఉంది కానీ సైకలాజికల్ సపోర్ట్ ఎక్కడొచ్చింది. యాబ్సెన్స్ ఆఫ్ సైకలాజికల్ నీడ్స్ లీడ్స్ టు బిహేవియర్ ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే సైకలాజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదో ఆటోమేటిక్గా వాడు బయట వెతుక్కుంటాడు తెలియకుండానే. తర్వాత ఒక ఏజ్ వస్తుంది,
వీడు జాబ్ వస్తుంది, పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఏంటంటే వాళ్ళ వైఫ్ అంటారు, లేకపోతే భారం అయిపోతారు పేరెంట్స్, ముసలోళ్ళు అయిపోయారు మనం చూడలేదని చెప్పి తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తారు. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఏమి ఇస్తారు? మా అయితే బట్టలు ఇస్తారు, ఫుడ్ పెడతారు. అక్కడ కూడా కేరే. మా అబ్బాయి కాసేపు మాట్లాడితే చాలు అని అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తారు. స్టార్టింగ్ మా నాన్న మాట్లాడితే బాగుండని ఎలా ఫీల్ అయ్యారో, లాస్ట్లో మా అబ్బాయి 2 నిమిషాలు వచ్చి నాతో కూర్చుని మాట్లాడితే చాలు, ఫుడ్ పెట్టకపోయినా పర్వాలేదు. అంటే పుట్టినప్పటి నుంచి 60 సంవత్సరాల వయసు చచ్చిపోయేంత వరకు కూడా వీఆర్ ఎవ్రీవన్ వర్కింగ్ ఫర్ ది ఓన్లీ ఫిజికల్ నీడ్స్. సైకలాజికల్ నీడ్స్ ఎక్కడ ఫుల్ఫిల్ అవుతున్నాయి? సైకలాజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వకపోతే ది స్టార్వింగ్ ఫర్ ది సైకలాజికల్ నీడ్స్. ఇప్పుడు ఫేస్బుక్లో నుంచి ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, నేను సింపుల్ క్యాల్కులేషన్ చెప్తాను, జట్టుగా వినండి. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి, డబ్బులున్న ఫ్యామిలీస్, దే ఆర్ ఓవర్వెల్మింగ్ విత్ ఫిజికల్ నీడ్స్. కార్లు ఉంటాయి, బిల్డింగ్లు ఉంటాయి, టీవీలు ఉంటాయి, లక్షలు అన్నీ ఉంటాయి. మాట్లాడడానికి తల్లిదండ్రులు బిజీ, అందరూ బిజీగా ఉంటారు, ఎవరు ఇంట్లో ఉండరు. ఇస్తారు, డబ్బులు ఇస్తారు, క్రెడిట్ కార్డులు ఇస్తారు, అన్నీ ఇస్తారు. సైకలాజికల్ నీడ్స్ వాళ్ళకి ఫుల్ఫిల్ అవ్వవు. వాళ్ళు ఎవరో ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో చాటింగ్ చేస్తుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హాయ్, గుడ్ మార్నింగ్, తిన్నావా, ఏం చేస్తున్నావు, నీ హాబీస్ ఏంటి, తెలియకుండా ఒక సైకలాజికల్ బాండేజ్ ఏర్పడుతుంది. ఓకే, నాతో ఎవరో మాట్లాడుతున్నారు, తిన్నావా, ఏం చేస్తావు, నీ హాబీస్ ఏంటి, ఎలా ఉంటావు, ఏం చేస్తావు, నువ్వు బాగున్నావు, ఇవన్నీ మాట్లాడుతున్నా తెలియకుండా ఒక తెలియని సైకలాజికల్ నీడ్ అట్రాక్ట్ అవ్వడం ఆటోమేటిక్గా వాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటారు. పేరెంట్స్ మహా అయితే ఏమి ఇస్తున్నారు? మంచి బట్టలు ఇస్తారు, మంచి క్రెడిట్ కార్డు ఇస్తారు, కారు ఇస్తారు, బైక్ ఇస్తారు, మొబైల్ అన్నీ ఉంటాయి. సైకలాజికల్ నీడ్ ఎక్కడ ఫుల్ఫిల్ అవుతుంది? తెలియకుండా వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది. ఎవడో ఆన్లైన్లో ఎవడో ఉంటాడు, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో. కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, అంటే ఈ రిచ్ అంటే డబ్బులున్న ఫ్యామిలీస్ ఏంటంటే ఫిజికల్ నీడ్స్ ఎక్కువ ఓవర్ఫ్లో అయి ఉంటారు, సైకలాజికల్ నీడ్స్ తక్కువ ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి చూడండి, వాళ్ళకి ఏంటంటే సైకలాజికల్ నీడ్స్ బాగానే ఉంటాయి. పక్కనే పడుకుంటారు, కూర్చొని మాట్లాడుకుంటారు, ఫన్ ఉంటుంది, అన్నీ పక్కనే పడుకుంటారు, గదిలోనే పడుకుంటారు. వాళ్ళకి అందరూ పక్కనే కూర్చొని ఉంటారు, భోజనం చేస్తారు, అక్కడ కూర్చొని వండి చేసి తినేస్తారు, బాగుంటుంది. వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ నీడ్స్ పెద్దగా ఫుల్ఫిల్ అవ్వు. అంటే కొనుక్కుందాం అంటే బట్టలు కొనుక్కుందాం అంటే డబ్బులు ఉండవు, కారు మీద బండి మీద తిరగదాం అంటే బండి ఉండదు, లేదంటే ఇంక మంచి మొబైల్ కొనుక్కుందాం డబ్బులు ఉండవు. సో వాళ్ళు ఎటువంటి అట్రాక్ట్ అవుతారంటే ఎవరో అంటారు, నీకు మంచి పార్టీ ఇస్తాను, తీసుకెళ్తాను పదా, బట్టలు కొంటాను పదా, నీకు మంచి మొబైల్ కొంటాను పదా అనగానే వాళ్ళు కనెక్ట్ అయిపోతుంటారు. అంటే నేను వాట్ ఐ వాంట్ టు కన్వే హియర్, ప్రతి మనిషికి ఫిజికల్ నీడ్తో పాటుగా సైకలాజికల్ నీడ్స్, అంటే ఫిజికల్ నీడ్స్ అండ్ సైకలాజికల్ నీడ్స్ రెండూ బ్యాలెన్స్ చేయాలి. ఈ రోజుల్లో ఇల్లీగల్ అఫైర్స్ కానీ లేకపోతే ఇలాంటి నీడ్స్కి ఎందుకు దారి తప్పుతున్నారు అంటే స్మోకింగ్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్, మొబైల్ అడిక్షన్ ఎలా వస్తుంది చిన్నపిల్లడికి? వాడు రాగానే మొబైల్ తీసుకుంటున్నాడా? మనం బిజీ అవ్వడం వల్ల తీసుకెళ్ళి చేతిలో పెడుతున్నాం ఏదో గేమ్స్. ఆటోమేటిక్గా ఒక కండిషనింగ్ అయిపోయి, బయాలజికల్ ఫంక్షనింగ్ అయిపోయి, అది లేకుండా వాడు ఉండలేకపోతాడు, అడాప్టేషన్ అయిపోతుంది, కండిషనింగ్ అయిపోతుంది. పిల్లలకి ఎక్కడ అలవాటు అవుతుంది? వీఆర్ బిజీ. పూర్వకాలం ఎలా ఉండేదంటే అండి, మనం ఒక 20-30 years బ్యాక్ వెళ్తే తండ్రి ఇంటి యజమాని ఫిజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తూ ఉంటే తల్లి కానీ భార్య కానీ సైకలాజికల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసేది పిల్లవాడికి. అవునా కదా? తండ్రి వెళ్ళి ఎక్కడో పనులు చూసుకొచ్చి ఆ పను ఈ పను ఆ వ్యాపారం చేసుకుని ఇంటికి రాగానే సరుకులు తీసుకొస్తే వండి పెట్టి, ఆ టైంలో పిల్లవాడు చిన్నప్పటి నుంచి వాడితో ఆడికి అడిగించి చేసి కథలు చెప్పి, ఆ ఎత్తుకుని చూపించి చందమామ కథలు చెప్పి, లేకపోతే ఆ నీతికి ఆడేదో కథ చెప్తే, అంటే తండ్రి ఫిజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తుంటే తల్లి సైకలాజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసేది. మనందరికీ అదే జరిగింది. ఏదో టైంలో ఒక కథలు చెప్పి, లేకపోతే నలుగురు కూర్చుని కథలు చెప్పుకోవడం, లేకపోతే పడుకునే ముందు అమ్మమ్మ నాన్నమ్మ ఆయో ఎవరు కథలు చెప్పేవారు, పలానా కథ నీతి కథలు, లేకపోతే రాముడు గురించో సీత గురించి చెప్పేవారు. ఈ రోజులు ఎవరున్నారు న్యూక్లియర్ ఫ్యామిలీలో? న్యూక్లియర్ ఫ్యామిలీ, అమ్మ, వైఫ్ అండ్ హస్బెండ్, అంటే తల్లిదండ్రులు ఒకటే, ఇద్దరు పిల్లలు, ఒకటే సింగిల్ పేరెంటింగ్. సింగిల్ పేరెంట్స్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. రెండోవాడు కూడా ఉండట్లేదు చెప్పుకోవడానికి, ఒకటే అంట. అండ్ ఉదయం తీసుకెళ్ళి అలా పట్టుకెళ్ళి అక్కడ లగేజ్ పడేసినట్టుగా క్రీచర్లో పడేస్తారు. కేర్ టేకర్ దగ్గర తీసుకెళ్ళి, కేర్ టేకర్ ఏంటంటే ఓన్లీ కేర్ చేస్తారు ఫిజికల్ నీడ్స్. అది ఆవిడైనా కథలు చెప్తుందా, నీతివాక్యాలు చెప్తుందా? ఏమై రైట్ అవ్వడం? చిన్నప్పటి నుంచి అదే జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్గా పిల్లలు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, పిల్లలు మారాలి అంటున్నారు. బట్ మీరు చెప్తుంటుంటే ఇక్కడ మారాల్సింది పిల్లలు కాదు, తల్లిదండ్రులే మారాలి. ఎలా మారాలంటారు? చెప్తున్నాను కదా, ప్రతి మనిషికి ఫిజికల్ నీడ్స్తో పాటు సైకలాజికల్ నీడ్స్ అనేది ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. నువ్వెంత బిజీ, ఎందుకంటే డబ్బు కోసం ప్రతి మనిషి, నేను డబ్బు సంపాదించొద్దని అనట్లేదు, ఎందుకంటే మన ఫిజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మనీ కావాలి. సో మనం ఏం చేస్తామంటే, మీరు కష్టపడుతున్నారు, హస్బెండ్ కూడా కష్టపడుతున్నారు. వైఫ్ జాబ్ చేయకూడదు, హస్బెండే జాబ్ చేయాలని ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. వీ నీడ్ సమ్ మనీ. మనకి ఎంత మనీ కావాలి? ఎంతున్నా సరిపోదు యాక్చువల్గా అయితే. అవునా?
అంటే అలా అని కాదు, ఏం సంపాదించాలో తెలుసు కానీ ఎలా సంపాదించాలో తెలియదు. అవును. హ్మ్. సో అక్కడ ఉంది ప్రాబ్లం అంటారు. రైట్. ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులకి మనకి ఎంత మధ్య సంపాదించాలో మీకు ఐడియా ఉందా? ఎంత సంపాదించాలో. ఎలా సంపాదించాలో తెలుసు మనకి. అంటే ఒక జాబ్ చేసో లేదా ఇలాగే ఇది చేసో లేదా బిజినెస్ చేసో ఎలా సంపాదించాలో తెలుసు. ఎంత సంపాదించాలో తెలియదు. మనకి ఎంత కావాలనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎంత కావాలి? ఒకటి 20,000 సంపాదిస్తున్నాం అనుకో, 30,000 ఒక 50,000 ఉంటే బాగుండు అనిపిస్తుంది. 50,000 సంపాదించడానికి ₹1,00,000 ఉంటే బాగుండు అనిపిస్తుంది. 1,00,000 సంపాదించడానికి కనీసం 2,00,000 ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంటే మనకి ఎలా సంపాదించాలో తెలుసు కానీ ఎంత సంపాదించాలో తెలియదు. అందుకే ఎర్నింగ్ చేస్తాం, బట్ దెర్ ఇస్ నో ఎండింగ్. అందుకే చెప్తాం కదా, మనం మన హ్యాపీనెస్ కోసం మనం చేస్తున్నాం. హ్యాపీనెస్ నిజంగా డబ్బు ద్వారా కనుక హ్యాపీనెస్ వస్తే డబ్బున్న వాళ్ళే హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే సొసైటీలో రెస్పెక్ట్ కోసం, మంచి ఇల్లు ఉంటే, మంచి కారు ఉందనుకో రెస్పెక్ట్ వస్తుంది అనుకోండి. అదే పర్సన్ ఆటోలోకి వెళ్ళడానికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అక్కడ కారుకి ఇస్తున్నట్టు రెస్పెక్ట్ మనిషికి ఇస్తున్నట్ట. ఇప్పుడు అది మీరు బెంచ్ కార్లో వెళ్ళారండి, నేను గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు, గేట్ తీసాడు. ఒక నెక్స్ట్ డే మీరు అదే ఆటోలో వచ్చారు, రెస్పెక్ట్ ఇవ్వలేదు. అక్కడ ఆయన కార్కి ఇస్తున్నాడా మీకు ఇస్తున్నాడా? ఇవ్వాల్సింది ఎవరికి? కారుకా మనిషికా? మనిషికి ఇవ్వాలి కదా. అంటే మనం ఏంటంటే వస్తువుల్లోని అదే లగ్జరీస్ థింగ్స్లోనే మనం హ్యాపీనెస్ ఉంటుంది అని అనుకుంటున్నాం. దాంట్లో ఉంటే ఎక్కువ డబ్బులు ఉంటే ఎక్కువ సుఖంగా ఉంటుంది. నేను విజయభాస్కర్ సార్ అంటే డబ్బులు సంపాదించదని చెప్పట్లేదు, డబ్బు కావాలి కానీ డబ్బు ద్వారా హ్యాపీనెస్ వస్తుంది అనేది మనిషిలో ఉన్న అతి స్ట్రాంగ్ ఎజంప్షన్ అన్నమాట. దానివల్ల ఏంటంటే ఇంట్లో అందరూ డబ్బు కోసం పెరగలేడ్డారు. మన ఎడ్యుకేషన్ ఉందండి. ఎగ్జాంపుల్, ఎట్ ది ఏజ్ ఆఫ్ 5 years నుంచి 25 years ఏజ్ వచ్చే వరకు ఎడ్యుకేషన్ టైం స్పెండ్ చేస్తున్నాడు. నెల వచ్చి ఒక 50,000 రూపాయలు సంపాదించి, అంటే 20 years టైం స్పెండ్ చేస్తే వాడు 50,000 సంపాదించగలుగుతాడు నెలకి.